హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్క మొగుడు. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆ సాయంత్రం వాతావరణం బాగా చల్లబడి సన్నగా చినుకులు మొదలయ్యాయి. వరుణ్ తన బైక్ మీద కూర్చొని పదే పదే వాచ్ చూసుకుంటూ పార్క్ గేట్ వైపే చూస్తున్నాడు. పెళ్లికి ఇంకో నెలే టైం ఉండడంతో కాబోయే భార్యతో కాసేపు ప్రశాంతంగా గడపాలని ఆశగా వెయిట్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి లేత గులాబీ రంగు చుడిదార్లో ఆనంది హడావిడిగా దిగింది. గాలికి మొహం మీద పడుతున్న జుట్టును వెనక్కి నెట్టుకుంటూ చిన్న చిరునవ్వుతో వరుణ్ దగ్గరికి వచ్చింది. ఇన్ని గంటలు వెయిట్ చేయించిందన్న కోపం వరుణ్లో ఉన్నా ఆ వర్షంలో ఆమెను అలా చూసేసరికి ఆ కోపం అంతా ఎటో మాయమైపోయింది. ఏమీ మాట్లాడకుండా, తను తడుస్తున్నా పట్టించుకోకుండా తన చేతిలోని గొడుగును నెమ్మదిగా ఆమె వైపు వంచాడు. సారీ వరుణ్, నాన్న ఇంట్లోనే ఉన్నారు, అందుకే రావడం కొంచెం లేట్ అయింది. వెయిట్ చేయించానా అంటూ గొడుగు కిందకి చేరుతూ క్యూట్గా ముఖం పెట్టింది ఆనంది. పర్లేదులే ఆనంది, నీకోసం వెయిట్ చేయడం నాకు కూడా ఇష్టమే. ఎలాగూ ఇంకో నెల రోజులే కదా ఈ కష్టాలు. ఆ తర్వాత నువ్వెప్పటికీ నా సొంతం, నిన్ను ప్రాణంగా చూసుకుంటాను అని చిన్నగా నవ్వుతూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు వరుణ్. ఆనంది కళ్ళలో వరుణ్ పట్ల ప్రేమ కంటే కూడా భవిష్యత్తు గురించిన ఏదో తెలియని బెరుకు ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆమె వాటిని ఏమాత్రం బయటపడనివ్వకుండా కవ్వింపుగా నవ్వి ఊరుకుంది. సరిగ్గా అదే సమయానికి వాళ్ళకి కాస్త దూరంలో నిలబడి వాళ్లనే చూస్తోంది ఆనంది చెల్లెలు పల్లవి. నిజానికి వరుణ్ణి పల్లవి కాలేజీ రోజుల నుంచే ఇష్టపడుతోంది. కానీ తన అక్క కూడా వరుణ్ణి ప్రేమిస్తోందని తెలిసాక తన ఫీలింగ్స్ని ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే గొడుగు కింద అలా సంతోషంగా మాట్లాడుకోవడం చూసి పల్లవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకొని, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు వరుణ్, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని మనసులోనే అనుకుంటూ ఎవరికీ కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి. రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. మండపం అంతా చుట్టాల హడావిడి, సన్నాయి మేళాలతో చాలా సందడిగా ఉంది. ఇంకో గంటలో ముహూర్తం అనగా వరుణ్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ కాబోయే భార్య గురించి ఆలోచిస్తూ తనలో తనే చిన్నగా నవ్వుకుంటున్నాడు. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుండడంతో ఆనందిని తీసుకురావడానికి గదిలోకి వెళ్ళిన పల్లవి కాసేపటికి విపరీతమైన కంగారుతో బయటకు వచ్చింది. చుట్టాలెవరికీ అనుమానం రాకుండా వాళ్ళ నాన్నను నెమ్మదిగా ఒక పక్కనున్న గదిలోకి పిలిచింది. కళ్ళు ఎర్రబడి చేతులు వణుకుతుండగా అక్క గదిలో దొరికిన ఒక లెటర్ని ఆయన చేతిలో పెట్టింది. ఏమైందో అర్థం కాక కంగారుగా దాన్ని చదివిన ఆయనకు ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. చేతిలోని లెటర్ జారిపోగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నీరసంగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ఇరు కుటుంబాల పరువు పోతుందని భయపడి, ఒకసారి అల్లుడు గారిని వియ్యంకుడి గారిని ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడికి తీసుకురామ్మా అని పల్లవితో చెప్పాడు. పల్లవి వెళ్ళి పిలవగానే వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నలు ఏమై ఉంటుందా అనుకుంటూ లోపలికి వచ్చారు. అక్కడ కుర్చీలో నీరసంగా కూర్చున్న మావగారిని చూడగానే వరుణ్కి కంగారు పెరిగింది. ఏమైంది మావయ్య, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. ఆయన నోటి నుండి మాట రాలేదు. కన్నీళ్లు దిగమింగుకుంటూ కింద పడి ఉన్న లెటర్ వైపు చేయి చూపించాడు. వరుణ్ అయోమయంగా ఆ లెటర్ తీసుకుని చదివాడు. అందులో ఇలా రాసి ఉంది: నన్ను క్షమించండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వరుణ్ చాలా మంచివాడు, నన్ను బాగానే చూసుకుంటాడు. కానీ తనకొచ్చే ఆ మామూలు జీతంతో నేను అనుకున్న లైఫ్ నాకు దొరకదు. నాకు అమెరికా వెళ్ళాలని, లగ్జరీగా బతకాలని ఆశ. నా కాలేజ్ ఫ్రెండ్ రాహుల్కి నిన్ననే అమెరికాలో జాబ్ వచ్చింది. తను నన్ను పెళ్లి చేసుకుంటానని, అమెరికాకి తీసుకువెళ్తానని చెప్పాడు. నేను వాడితో వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. ఆ లెటర్ చదివిన వరుణ్కి ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయినట్లు అనిపించింది. డబ్బు కోసం తను ప్రేమించిన అమ్మాయి తన్ను పెళ్లి పెట్టెల మీద వదిలేసి వెళ్ళిపోయిందన్న నిజం అతను జీర్ణించుకోలేకపోయాడు. కోపం, అనుమానంతో అతను ఆ లెటర్ని గట్టిగా నలిపేస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. నన్ను క్షమించు వరుణ్ బాబు, నా కూతురు మనందరికీ ఇంత ద్రోహం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.
బయట చుట్టాలు, ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? ఈ అవమానం భరించి నేను బతకలేను బాబు. చావడం తప్ప నాకు వేరే దారి లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ తండ్రి. పల్లవి కన్నీళ్ళు ఆపుకుంటూ వాళ్ళ నాన్నను సముదాయిస్తోంది. ఈ పరిస్థితిని చూసిన వరుణ్ తండ్రి ఒక నిర్ణయానికొచ్చాడు. వియ్యంకుడి దగ్గరికి వెళ్ళి, చూడండి, ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిందంటే బయట 2 కుటుంబాల పరువు పోతుంది. మీకు అభ్యంతరం లేకపోతే పల్లవినిచ్చి వరుణ్తో ఈ పెళ్లి జరిపించండి అని సున్నితంగా అడిగాడు. ఆ మాటతో పల్లవి తండ్రికి ప్రాణం లేచొచ్చినట్టయింది. కృతజ్ఞతగా 2 చేతులు జోడించాడు. వెంటనే వరుణ్ దగ్గరికి వచ్చి, వరుణ్, పల్లవి చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు ఈ 2 కుటుంబాల పరువు నీ చేతుల్లోనే ఉంది నాన్న. ప్లీజ్ కాదనకు అని బతిమాలాడు. వరుణ్కి ఆ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న బాధ, ఇంకో పక్క కన్నీళ్లు పెట్టుకుంటున్న పెద్దవాళ్ళు. ఆ పరిస్థితిలో వాళ్ళని కాదనలేకపోయాడు. కనీసం 2 కుటుంబాల పరువైనా నిలబడుతుందని అయిష్టంగానే ఒప్పుకున్నాడు. పల్లవి పరిస్థితి కూడా అంతే. తను ఎప్పటినుంచో ఇష్టపడుతున్న వరుణ్ తనకు భర్త కాబోతున్నాడన్న సంతోషం ఆమెలో ఏమాత్రం లేదు. ఒక పక్క అవమానంతో తలదించుకున్న తన తండ్రిని, ఇంకో పక్క మోసపోయి శూన్యంలోకి చూస్తున్న వరుణ్ణి చూసి ఆమె మనసుకి చాలా కష్టంగా అనిపించింది. మరి కాసేపటికి వేద మంత్రాల మధ్య వరుణ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా అయిష్టంగానే పల్లవి మెడలో 3 ముళ్ళు వేశాడు. పల్లవి కళ్ళలోంచి రాలిన ఓ చిన్న కన్నీటి బొట్టు ఆ తాళి మీద పడింది. అలా ఆ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు వాళ్ళ శోభనం రాత్రి. గదంతా పూలతో అందంగా డెకరేట్ చేసి ఉన్నా ఇద్దరి మనసుల్లోనూ ఆ ఆనందం లేదు. పల్లవి పాల గ్లాస్ పట్టుకొని భయం భయంగా లోపలికి వచ్చింది. వరుణ్ అప్పటికే గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. పల్లవి గ్లాసును అక్కడున్న టేబుల్ మీద పెట్టింది. ఆ చప్పుడుకి వరుణ్ వెనక్కి తిరిగాడు. అతని చూపుల్లో పల్లవి పట్ల ఎలాంటి ఫీలింగ్ లేదు. కేవలం ఒక రకమైన శూన్యం, చెప్పలేనంత బాధ ఉన్నాయి. సారీ పల్లవి, జరిగిన దాని నుంచి బయటపడ్డానికి నాకు కొంత టైం కావాలి. ఇప్పుడే నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేయలేను. అంతవరకు మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఆ మాటలు వినగానే పల్లవికి చాలా బాధ అనిపించింది. కానీ వరుణ్ మానసిక పరిస్థితి ఆమెకు అర్థమైంది. అందుకే మారు మాట్లాడకుండా సైలెంట్గా తల ఊపి కింద పరుపు వేసుకొని పడుకుంది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగానే ఉండిపోయారు. అలా రోజులు గడుస్తున్నాయి. పల్లవి ఇంట్లో వరుణ్కి ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ఉదయం లేవగానే వేడివేడి కాఫీ ఇవ్వడం, ఆఫీస్కి క్యారేజ్ సర్దడం, ఇలా అతను అడక్క ముందే అన్నీ అమరుస్తోంది. ఈ చిన్న చిన్న పనుల్లో పల్లవి చూపిస్తున్న శ్రద్ధ వరుణ్కి కొత్తగా అనిపించింది. తెలియకుండానే పల్లవిని ఆనందితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. ఆనంది ఎప్పుడూ తన షాపింగ్, తన అవసరాల గురించి ఆలోచించేది. కానీ పల్లవి అలా కాదు. తనకంటే ఎదుటి వాళ్ల గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. పల్లవిలో ఉన్న ఈ మెచ్యూరిటీ, ఆమె చూపిస్తున్న కేరింగ్ వరుణ్కి బాగా నచ్చాయి. తెలియకుండానే ఆమె మీద అతనికి ఇష్టం, గౌరవం పెరిగాయి. అలా చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో వరుణ్ కెరీర్లో మంచి మార్పు వచ్చింది. ఆఫీస్లో ప్రమోషన్తో పాటు జీతం కూడా బాగా పెరిగింది. దానికి తోడు గతంలో తను కొన్న షేర్స్లో కూడా మంచి లాభాలొచ్చాయి. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక అనుకోకుండా కరెంటు పోయింది. బయట చల్లగా గాలి వీస్తోంది. పల్లవి బాల్కనీలో ఒంటరిగా నిలబడి బయటకు చూస్తోంది. వరుణ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా నిలబడ్డారు. ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ, థ్యాంక్స్ పల్లవి అన్నాడు వరుణ్. పల్లవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. వరుణ్ కంటిన్యూ చేస్తూ, నా లైఫ్లో ఇంత పెద్ద డిస్టర్బెన్స్ వచ్చినా నేను నా కెరీర్ మీద ఇంతలా ఫోకస్ చేయగలిగానంటే దానికి కారణం నువ్వే పల్లవి. ఈ 6 నెలలు నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్. నా గతం నుంచి బయటపడలేక ఇన్ని రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. భార్యగా నీకు దక్కాల్సిన ప్రేమను ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం పల్లవి. ఐ లవ్ యూ అంటూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు వరుణ్. ఎప్పటినుంచో వరుణ్ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న పల్లవికి ఆ మాటలు వినగానే కన్నీళ్ళు ఆగలేదు.
వరుణ్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ పల్లవి ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద, ఆ తర్వాత బుగ్గల మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో పల్లవిలో తెలియని సిగ్గు. నెమ్మదిగా వరుణ్ చేతులు ఆమె నడుము చుట్టూ చేరాయి. ఆ స్పర్శకు పల్లవి కూడా వరుణ్ణి గట్టిగా హత్తుకుంది. వరుణ్ ఆమెను అలాగే తన చేతుల్లోకి ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం శాశ్వతంగా చెరిగిపోయి ఒకరికొకరు పూర్తిగా సొంతమయ్యారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ చాలా సాఫీగా సాగిపోతోంది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు వాళ్ళిద్దరి కబుర్లతో, నవ్వులతో సందడిగా మారింది. ఆ రోజు ఆదివారం. పల్లవి కిచెన్లో హడావిడిగా వంట చేస్తోంది. వరుణ్ నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆట పట్టించడం మొదలుపెట్టాడు. వరుణ్ ప్లీజ్ వదులు అంటూ పల్లవి నవ్వుతూనే అతన్ని పక్కకి నెడుతోంది. అలా ఇద్దరు సరదాగా గొడవ పడుతుండగా సడన్గా కాలింగ్ బెల్ మోగింది. నువ్వు వంట చూసుకో, నేను వెళ్ళి డోర్ తీస్తా అంటూ నవ్వుతూ వెళ్ళి తలుపు తీసిన వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా ఆనంది నిలబడి ఉంది. అప్పటిదాకా వరుణ్ ముఖంలో ఉన్న నవ్వు కాస్త మాయమైపోయింది. ఆనంది ముఖం పాలిపోయి, బట్టలు నలిగిపోయి, కళ్ళ నిండా నీళ్లతో చాలా దీనంగా కనిపిస్తోంది. ఆమె చేతిలో ఒక చిన్న సూట్ కేసు ఉంది. వరుణ్ణి చూడగానే ఆనందికి కన్నీళ్ళాగలేదు. ఏడుస్తూనే లోపలికి వచ్చి ఒక్కసారిగా వరుణ్ణి గట్టిగా హత్తుకుంది. నన్ను క్షమించు వరుణ్, నేను నీకు ఎంత ద్రోహం చేశానో నాకు అర్థమవుతోంది. కానీ వాడు నన్ను దారుణంగా మోసం చేసి వదిలేశాడు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నాకిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియడం లేదు. దయచేసి నన్ను క్షమించు అంటూ అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. వరుణ్కి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఓ క్షణం షాక్లో ఉండిపోయాడు. అప్పుడే వంటగదిలోంచి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన పల్లవి గుమ్మంలో తన అక్కను, వరుణ్ణి ఆ స్థితిలో చూసి షాక్ అయి అక్కడే ఆగిపోయింది. తేరుకున్న వరుణ్ వెంటనే ఆనందిని తన నుంచి దూరంగా జరిపి, ఏంటిది ఆనంది, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ రోజు పెళ్లి పీటల మీద నన్ను వదిలేసి వాడితో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అరిచాడు. ఆ మాటలకు తలెత్తి చూసిన ఆనంది అక్కడ పల్లవిని చూసి షాక్ అయింది. పల్లవి మెడలో మంగళసూత్రం, నుదుటిన కుంకుమ చూడగానే ఆనందికి ఏమాత్రం మింగుడు పడలేదు. తన స్థానంలో తన చెల్లి ఉండడం ఆమెకు అసూయ కలిగించింది. కానీ దాన్ని ఏమాత్రం బయటపడనీయకుండా వెంటనే కవర్ చేసుకొని మళ్ళీ ఏడుపు మొహం పెట్టి, నన్ను అమెరికా తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పి తీరా ఢిల్లీ వెళ్ళాక నా దగ్గరున్న నగలన్నీ లాగేసుకొని పారిపోయాడు. నేను మోసపోయి రోడ్డున పడ్డాను. ఈ 6 నెలలు నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. నేను చేసిన తప్పుకి నాకు తగిన శాస్తి జరిగింది. నాన్న వాళ్ళ దగ్గరికి వెళితే మొహం మీదే తలుపు వేసేశారు. నాకు వేరే దారి లేక నీ దగ్గరికి వచ్చాను. నా తప్పు నేను తెలుసుకున్నాను వరుణ్, ప్లీజ్ నన్ను క్షమించి మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయి అంటూ ఏడుస్తూ వరుణ్ కాళ్ల మీద పడబోయింది. అతను 2 అడుగులు వెనక్కి వేసి అసహ్యంగా చూశాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా ఆనంది? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడే నా ఆనంది చచ్చిపోయింది. ఇప్పుడు పల్లవి నా భార్య, నా ప్రాణం, నా సర్వస్వం తనే. నా లైఫ్లో నీకు ఇక ఎలాంటి స్థానం లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు చాలా కఠినంగా. కానీ ఆనంది అక్కడి నుండి కదల్లేదు. ఏడుస్తూ అక్కడే నేల మీద కూలబడిపోయింది. అదంతా చూస్తున్న పల్లవికి ఒక పక్క భయంగా ఉన్నా అక్క పరిస్థితి చూసి జాలేసింది. వరుణ్, అక్కని ఇలా చూస్తుంటే పాపం అనిపిస్తోంది. కనీసం ఓ 2 రోజులు ఇక్కడ ఉండనిద్దాం. తను కొంచెం కుదుట పడ్డాక ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ కాదనకండి అని అడిగింది. వరుణ్కి అస్సలు ఇష్టం లేకపోయినా పల్లవి అంతలా అడుగుతుండడంతో కాదనలేకపోయాడు. ఆనందిని గెస్ట్ రూమ్లో ఉండమని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆనంది ఇంట్లోకి అడుగు పట్టడంతోనే పల్లవి ప్రశాంతత దూరమైంది. వరుణ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండే ఆనంది అతను బయటికి వెళ్ళగానే పల్లవిని మాటలతో టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం పల్లవి వంటగదిలో టిఫిన్ చేస్తుండగా ఆనంది అక్కడికి వచ్చింది. ఏంటి పల్లవి, వరుణ్కి ఉప్మా చేస్తున్నావా? తనకి ఉప్మా అస్సలు నచ్చదు. పెళ్ళై 6 నెలలైనా వరుణ్ టేస్ట్ ఏంటో ఇంకా నీకు తెలిసినట్లు లేదు. అయినా వాడి గురించి నాకంటే బాగా ఎవరికి తెలుస్తుందిలే అంటూ వెటకారంగా నవ్వింది. ఆ మాటలకు పల్లవికి బాధ అనిపించినా కన్నీళ్లు బయట పడనివ్వలేదు. ఇప్పుడు వరుణ్ టేస్ట్లు మారాయక్క.
నేను ఏది వండినా ఇష్టంగానే తింటాడు. అయినా నువ్వే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతోంది. వరుణ్ ఇప్పుడు నా భర్త. ఆ నిజాన్ని నువ్వెంత త్వరగా ఒప్పుకుంటే నీకంత మంచిది అని ముఖం మీదే చెప్పేసి తన పనిలో పడిపోయింది. ఆనంది కళ్ళు వికృతంగా మారాయి. నీ భర్త? వరుణ్ ఎప్పటికీ నావాడే. ఆ రోజు ఏదో దారి లేక నీ మెళ్ళో తాళి కట్టాడేమో కానీ అతని మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను. నేను కొంచెం చనువిస్తే చాలు నిన్ను వదిలేసి నా దగ్గరకొచ్చేస్తాడు. కావాలంటే చూస్తూ ఉండు అని సవాలు విసిరి వెళ్ళిపోయింది. ఆనంది మాటలకు పల్లవికి భయం వేసినా ఆ విషయం వరుణ్ దాకా తీసుకువెళ్ళలేదు. వరుణ్ తనని కాదని మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళడు అన్న నమ్మకం పల్లవికి ఉంది. పైగా ఇప్పుడున్న కోపంలో ఈ విషయం తెలిస్తే వరుణ్ వెంటనే అక్కను బయట గెంటేస్తాడు. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళుతుంది పాపం అని జాలిపడి పల్లవి సైలెంట్గా ఉండిపోయింది. సాయంత్రం వరుణ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆనంది కావాలనే అతనికి ఇష్టమైన బ్లూ కలర్ చీర కట్టుకొని రెడీగా ఉంది. వరుణ్ రాగానే పల్లవి కంటే ముందే తనే కాఫీ తీసుకువెళ్ళిచ్చింది. వరుణ్ మొహమాటానికి వద్దనలేక సైలెంట్గా తీసుకున్నాడు. ఇదంతా చూస్తున్న పల్లవికి లోపల బాధగా ఉన్నా ఏమనలేక ఉండిపోయింది. రాత్రి డిన్నర్ టైంలో కూడా ఆనంది కావాలనే వరుణ్కి వడ్డిస్తూ అతనికి దగ్గరవ్వాలని చూసింది. అంతటితో ఆగకుండా వాళ్ళిద్దరికీ సంబంధించిన పాత విషయాల గురించి మాట్లాడుతూ వరుణ్ అటెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నించింది. వరుణ్, మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఏదేమైనా నన్ను వదిలిపెట్టనని ప్రామిస్ చేశావు, గుర్తుందా? ఆ రోజు నువ్విచ్చిన మాట కోసమైనా నన్ను ఇక్కడే నీ ఇంట్లో ఉండనివ్వు. పల్లవికి నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీ భార్య హోదా ఇవ్వమని నేను అడగట్లేదు వరుణ్. కనీసం రోజు నిన్ను చూస్తూ బతికే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను అంటూ ఏడుస్తూ సింపతి డ్రామా స్టార్ట్ చేసింది. ఆనంది మాటలు వరుణ్ణి బాగా డిస్టర్బ్ చేశాయి. ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తన ముందు అలా బతిమిలాడుతుంటే వరుణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతని మొహంలో కనిపిస్తున్న ఆ కన్ఫ్యూజన్ని పల్లవి గమనించింది. వరుణ్ అక్కడ ఉండలేక భోజనం మధ్యలోనే లేచి సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయాడు. పల్లవి కూడా వెనకాలే వెళ్ళింది. గదిలోకి వచ్చిన వరుణ్ బెడ్ మీద తల పట్టుకొని కూర్చున్నాడు. పల్లవి అతని పక్కన కూర్చొని, వరుణ్, మీ మనసులో ఏముందో నాకు అర్థమవుతోంది. అక్కను ఈ స్థితిలో చూసి మీరు బాధపడుతున్నారు. కానీ ఒకవేళ మీ మనసులో నిజంగా ఇంకా అక్క మీద ఇష్టం ఉంటే దయచేసి నాకు నిజం చెప్పేయండి వరుణ్. నా కోసం మీరు మనసు చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. నేను మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోతాను అంటూ పల్లవి కన్నీళ్లు తుడుచుకుంది. వరుణ్ వెంటనే పల్లవి చేతులు పట్టుకొని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పల్లవి. ఆనంది నా పాస్ట్. నా లైఫ్లో ఇప్పుడు నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. తనలా ఏడుస్తుంటే చూసి జాలేసింది తప్ప నా మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు అనవసరంగా భయపడకు. రేపేదైనా హాస్టల్ చూసి తన్నక్కడికి పంపించేస్తాను. తనిలా మన మధ్య ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని పల్లవికి ధైర్యం చెప్పాడు. తలుపు చాటు నుండి ఇదంతా వింటున్న ఆనందికి విపరీతమైన కోపం వచ్చింది. నన్నే హాస్టల్కి పంపిస్తాడా? ఇక లాభం లేదు. ముందు దీన్ని ఎలాగైనా ఈ ఇంట్లోంచి గెంటేయాలి అని మనసులో ఒక ప్లాన్ వేసుకుంది. మరుసటి రోజు ఉదయం వరుణ్ ఆనందిని హాస్టల్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతుంటే ఆనంది కావాలనే కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడింది. అది నిజమే అనుకున్న పల్లవి కంగారు పడిపోయి, అక్కకి ఒంట్లో బాగలేదు వరుణ్, ఇలాంటప్పుడు పంపించడం కరెక్ట్ కాదు. ఇంకో 2 రోజులు ఆగి పంపిద్దాం అని అడిగింది. వరుణ్కి ఇష్టం లేకపోయినా పల్లవి మాట కాదనలేక ఆగిపోయాడు. ఆ దొరికిన 2 రోజుల టైంని ఆనంది కరెక్ట్గా వాడుకుంది. తన ప్లాన్లో భాగంగా పల్లవితో ప్రేమగా ఉంటున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఒకరోజు పల్లవి స్నానానికి వెళ్ళగానే ఆనంది ఆమె మొబైల్ తీసుకుంది. అందులో తన దగ్గరున్న ఒక కొత్త నెంబర్ను సుశాంత్ అని సేవ్ చేసి డౌట్ రాకుండా ఫోన్ని యథావిధిగా అక్కడే పెట్టేసి వచ్చింది. ఆ రోజు రాత్రి 11 గంటలవుతోంది. పల్లవి గాఢ నిద్రలో ఉంది. వరుణ్ తన ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే పల్లవి ఫోన్కి వరుసగా మెసేజ్లు వస్తున్న సౌండ్ వినిపించింది. పల్లవి నిద్రపోతుండడంతో వరుణ్ క్యాజువల్గా ఆ ఫోన్ తీసుకొని చూశాడు. సుశాంత్ అనే పేరుతో ఉన్న కాంటాక్ట్ నుండి మెసేజ్లు వస్తున్నాయి. పల్లవి, నిన్న మనం కలిసి స్పెండ్ చేసిన టైం అస్సలు మర్చిపోలేకపోతున్నాను. రేపు వరుణ్ ఆఫీస్కి వెళ్ళగానే మెసేజ్ చేయి, మళ్ళీ కలుద్దాం. మిస్ యూ సో మచ్, లవ్ యూ. ఆ మెసేజ్ చదవగానే వరుణ్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. పల్లవి నన్ను మోసం చేయడం ఏంటి? ఛాన్సే లేదు. నా పల్లవి అలాంటిది కాదు.
అని తనకి తను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మెసేజ్ అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తెలియని ఆవేశం మొదలైంది. పల్లవిని లేపి అసలు నిజమేంటో అడుగుదామనుకున్నాడు. కానీ ఆగిపోయాడు. ఒకవేళ ఇది నిజం కాకపోతే అనుమానించానని తను ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ నిజమే అయినా అబద్ధం చెప్పి ఈజీగా తప్పించుకోవచ్చు. ఆ సుశాంత్ ఎవరో, అసలు ఏం జరుగుతుందో నా కళ్ళతో చూశాకే నిలదీయాలి అని ఫిక్స్ అయ్యాడు. పక్కనే ఏమి ఎరగనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లవిని చూస్తుంటే అతనికి కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉంటే ఎక్కడ తన్ని లేపి గొడవ పడతాను అన్న భయంతో గదిలోంచి బయటకొచ్చి బాల్కనీలో నిల్చున్నాడు. వరుణ్ బయటకి వెళ్ళగానే ఇదే కరెక్ట్ టైం అనుకున్న ఆనంది చప్పుడు కాకుండా లోపలికి వచ్చింది. పల్లవి ఫోన్ తీసుకొని మెసేజ్లు డిలీట్ చేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. లోపల రగులుతున్న కోపాన్ని బయటపడనివ్వకుండా తనలో తానే కుమిలిపోతూ తెల్లవార్లు గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తున్నట్టు చెప్పి బయటే ఉండి పల్లవిని గమనిద్దామనుకున్నాడు వరుణ్. కానీ సరిగ్గా అదే టైంకి ఆఫీస్ నుంచి అర్జెంటు మీటింగ్ ఉందని కాల్ రావడంతో చేసేదేమీ లేక ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాడే కానీ వరుణ్ మనసంతా ఇంటి దగ్గరే ఉంది. ఏం జరుగుతుందో అని పల్లవికి 2-3 సార్లు కాల్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. నిజానికి అక్కడ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది. వరుణ్ వెళ్ళగానే ఆనంది తన ప్లాన్లోని 2వ అడుగు వేసింది. పల్లవికి తెలియకుండా ఆమె ఫోన్ తీసి సైలెంట్లో పెట్టి ఎక్కడో దాచేసింది. పల్లవి తన ఫోన్ కోసం ఇల్లంతా వెతుక్కుంటోంది. అటు వరుణ్ మాత్రం తను కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిక్స్ అయిపోయాడు. అతని అనుమానం ఇంకాస్త పెరిగింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన వరుణ్కి పల్లవి కనిపించలేదు. అప్పటికే కోపంతో ఉన్న వరుణ్ దగ్గరికి ఆనంది వచ్చి, ఏంటి వరుణ్, పల్లవి కోసం చూస్తున్నావా? తను ఇందాకే ఎవరో ఒక అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళింది. వరుణ్, ఇదంతా నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియట్లేదు. చెప్తే నువ్వెక్కడ బాధపడతావు అని ఇన్ని రోజులు ఆగాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే రోజు ఎవరో ఒక అతను ఇంటికొస్తున్నాడు. అతనితో గంటల తరబడి గదిలో తలుపేసుకుని ఉంటోంది. కానీ ఈరోజు ఏకంగా వాడితో కలిసి బయటకే వెళ్ళిపోయింది. విషయం చేయి దాటిపోతోందని, ఇంకా నీ దగ్గర దాచడం కరెక్ట్ కాదని భయమేసి చెప్తున్నాను అంటూ ఆనంది మెల్లగా వరుణ్ మనసులో విషయం నింపింది. రాత్రి తను చూసిన మెసేజ్కి ఇప్పుడు ఆనంది చెప్పిన మాటలకి లింక్ కుదరడంతో వరుణ్కి తన అనుమానం నిజమేనని క్లారిటీ వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి పల్లవి చేతిలో ఒక పాల ప్యాకెట్, చిన్న కిరాణా సామాన్ల కవర్ పట్టుకుని ఆయాసపడుతూ లోపలికి వచ్చింది. పల్లవిని చూడగానే వరుణ్ కోపం కట్టలు తెంచుకుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని సీరియస్గా అడిగాడు. పల్లవి ఏమీ అర్థం కానట్టు చూస్తూ, కిరాణా షాప్కి వరుణ్, కొన్ని సరుకులు అయిపోయాయి, తీసుకొద్దామని వెళ్ళాను. ఆఫీస్ నుండి వస్తూ మిమ్మల్ని తెమ్మని చెప్దామంటే ఉదయం నుండి నా ఫోన్ ఎక్కడ పెట్టేశానో కనిపించడం లేదు. అందుకే ఇంక నేనే వెళ్ళొచ్చాను అంటూ అసలు విషయం చెప్పింది పల్లవి. అప్పటికే అనుమానంతో ఉన్న వరుణ్కి పల్లవి చెప్పే నిజాలు కూడా పచ్చి అబద్ధాల్లాగే అనిపించాయి. నిజంగా సరుకుల కోసమే వెళ్ళావా, లేక ఈ సాకుతో వెళ్ళి ఆ సుశాంత్ని కలిసొస్తున్నావా అని డైరెక్ట్గా అడిగేశాడు. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. తన భర్త తన క్యారెక్టర్ని తప్పుపడుతూ అలా మాట్లాడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, ఏంటి వరుణ్ మీరనేది? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎవరా సుశాంత్? నేనెందుకు అతన్ని కలుస్తాను అని వణుకుతున్న గొంతుతో అడిగింది. చాలు పల్లవి, ఆపు నీ నాటకాలు. రాత్రి నీ ఫోన్కి ఆ సుశాంత్ గాడు పంపిన మెసేజ్లు నేను నా కళ్ళతో చూశాను. ఎక్కడ నీ ఫోన్? ఇలా ఇవ్వు అంటూ గట్టిగా అరిచాడు వరుణ్. పల్లవి ఏడుస్తూనే, అదే కదా వరుణ్, నేను ఇందాకటి నుంచి మీకు చెబుతోంది, నా ఫోన్ కనిపించట్లేదు అని ఆవేదనగా చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ విరక్తిగా నవ్వాడు. అది దొరకదు పల్లవి, ఎందుకంటే దాన్ని నువ్వే దాచేశావు కాబట్టి. ఆ మెసేజ్లు నేనెక్కడ చూస్తానో, నీ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఫోన్ కనపడట్లేదని ఎంత అద్భుతంగా డ్రామా ఆడుతున్నావు, ఛీ అని అసహ్యించుకున్నాడు. పల్లవి ఏడుస్తూ ఏదో చెప్పబోతున్నా పట్టించుకోకుండా టేబుల్ మీదున్న కార్ కీస్ తీసుకొని విసుగ్గా బయటకు వెళ్ళిపోయాడు. వరుణ్ అలా వెళ్ళిపోయేసరికి పల్లవికి ఏం చేయాలో పాలుపోలేదు. అసలు ఈ సుశాంత్ ఎవరు? వరుణ్ ఎందుకు ఇలా అనుమానిస్తున్నాడు? ఏమీ అర్థం కాని అయోమయంతో సోఫాలో కూలబడి ఏడుస్తోంది.
దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఆనంది ముఖంలో ఒక చిన్న నవ్వు. తన ప్లాన్ వర్కౌట్ అయిందని తెగ సంబరపడిపోయింది. పల్లవి ఏడుస్తూ తన లోకంలో తను ఉండడం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుని పల్లవి ఫోన్ తీసుకొని చప్పుడు కాకుండా పల్లవి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ ఫోన్ని మంచానికి పక్కనే ఉన్న సైడ్ టేబుల్కి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్లో పడేసి ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి పల్లవి తేరుకొని, అసలు ఆ సుశాంత్ ఎవరు? ఆ మెసేజ్లేంటి? వరుణ్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏదో ఉంది. నా ఫోన్ దొరికితే గానీ అసలేమైందో తెలీదు అనుకుంటూ కంగారుగా లేచి మళ్ళీ ఫోన్ వెతకడం మొదలుపెట్టింది. బెడ్రూమ్లోకి వెళ్ళి కబోర్డ్స్ చెక్ చేసింది. మంచం మీద దుప్పటి, దిండ్లు అన్నీ తీసి చూసింది. ఎక్కడా కనిపించలేదు. అప్పుడే టేబుల్కి మంచానికి మధ్య ఉన్న గ్యాప్లో ఫోన్ సగం బయటకు కనిపించింది. పొద్దున్న తనే సరిగ్గా చూసుకోలేదేమో అనుకుంటూ గబగబా ఆ ఫోన్ చేతిలోకి తీసుకుంది. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. వరుణ్ చెప్పిన సుశాంత్ అనే పేరు కానీ, అతను పంపినట్లు చెబుతున్న మెసేజ్లు కానీ అందులో ఎక్కడా లేవు. కాల్ లిస్ట్, నార్మల్ మెసేజ్లు అన్నీ చెక్ చేసింది. ఎక్కడా ఏమీ లేదు. ఫోన్ అంతా నార్మల్గానే ఉంది. పల్లవికి ఏం అర్థం కాలేదు. వరుణేమో తను మెసేజ్లు కళ్ళారా చూశానని అంత బలంగా చెప్తున్నాడు. తీరా చూస్తే ఫోన్లో ఏమీ లేవు. అసలు ఇదంతా ఏంటి? నా ఫోన్లో లేని మెసేజ్లు వరుణ్కి ఎలా కనిపించాయి అని తల పట్టుకొని అయోమయంగా మంచం మీద కూలబడిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన వరుణ్ పల్లవి వంక కనీసం చూడలేదు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా వెళ్ళి బాల్కనీలో ఒంటరిగా నిలబడ్డాడు. అతని కోపం ఇంకా తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎలాగైనా వరుణ్తో మాట్లాడి ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవాలని పల్లవి అతని దగ్గరికి వచ్చింది. వరుణ్, నిజంగా నాకు ఆ సుశాంత్ ఎవరో తెలియదు వరుణ్. నేనెవరిని కలవడానికి వెళ్ళలేదు. నన్ను నమ్ము ప్లీజ్. నిజంగా నాకేమీ తెలియదు వరుణ్ అని కన్నీళ్లతో బతిమాలింది. పల్లవి మాటలకి వరుణ్కి మరింత కోపం వచ్చింది. ఇంకా డ్రామాలు ఆడుతున్నావా పల్లవి? నా ఇంట్లోనే ఉంటూ నన్నే మోసం చేస్తున్నావు కదా. అదృష్టం కొద్దీ మీ అక్క ఇంట్లో ఉంది కాబట్టి నీ భాగవతం బయటపడింది. తను చెప్పకపోతే నన్ను జీవితాంతం ఇలాగే గుడ్డివాణ్ణి చేసి మోసం చేసేదానివేమో అని గట్టిగా అరిచాడు వరుణ్. అక్క చెప్పిందా? ఆ ఒక్క మాటతో పల్లవికి కన్నీళ్ళాగిపోయి ఆలోచన మొదలైంది. తన ఫోన్ దాచేసి వరుణ్ ముందు ఈ డ్రామా అంతా ఆడుతోంది తన అక్కే అని ఆమెకి క్లారిటీ వచ్చేసింది. కానీ పల్లవి ఆవేశపడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన ప్రూఫ్ లేకుండా తను ఎంత మొత్తుకున్నా వరుణ్ నమ్మడని ఆమెకు బాగా తెలుసు. మరుసటి రోజు ఉదయం పల్లవి బయటకు వెళ్ళి ఒక చిన్న హిడెన్ కెమెరా కొనుక్కొచ్చింది. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఆనంది హాల్లో టీవీ చూస్తుండగా పల్లవి ఆమె గదిలోకి వెళ్ళి ఆ కెమెరాని కనబడకుండా ఫ్లవర్ వేస్లో సెట్ చేసి తన మొబైల్కి కనెక్ట్ చేసుకొని వెంటనే బయటకు వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఆఫీస్ నుంచి లేటుగా వచ్చిన వరుణ్ పల్లవితో ఏమీ మాట్లాడకుండానే భోజనం చేసి వెళ్ళి పడుకున్నాడు. అతను నిద్రపోయాక పల్లవి నెమ్మదిగా తన ఫోన్ తీసుకొని కెమెరా ఫీడ్ ఓపెన్ చేసింది. అప్పుడే ఆనంది తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఎవరికో ఫోన్ చేయడం కనిపించింది. ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని పల్లవి గబగబా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వరుణ్ గాడు పల్లవిని పూర్తిగా అనుమానిస్తున్నాడు అంది ఆనంది నవ్వుతూ. అటువైపు వ్యక్తి ఏదో అనగానే, అవును, ఆ సుశాంత్ క్యారెక్టర్ భలే వర్కౌట్ అయింది. నేను పెట్టిన మెసేజ్లు చూసి వరుణ్కి పల్లవి మీద అసహ్యం మొదలైంది. నిన్న పెద్ద గొడవ జరిగింది ఇద్దరికి. ఏ క్షణమైనా పల్లవిని ఇంటి నుండి గెంటేస్తాడు అంది. అవతలి వ్యక్తి మాటలకి ఆనంది బదులిస్తూ, ఇంకా ఎన్ని రోజులా? కంగారు పడకు. ముందు పల్లవి ఇంట్లోంచి వెళ్ళిపోని. ఆ తర్వాత నెమ్మదిగా వరుణ్కి దగ్గరవుతాను. వాడికి నేనే దిక్కు అనిపించేలా చేస్తాను. ఆ తర్వాత ఏదో ఒక ఎమోషనల్ రీజన్ చెప్పి వాడి దగ్గర నుండి డబ్బులు ఆగడం పెద్ద కష్టమేం కాదు. త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనం అమెరికా వెళ్ళిపోవచ్చు. సరే ఉంటాను. నేను కాల్ చేసే వరకు వెయిట్ చేయి. నువ్వు చెయ్యకు. ఐ లవ్ యూ రాహుల్, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. రాహుల్, ఆ పేరు వినగానే పల్లవికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే అక్కని ఆ రాహుల్ మోసం చేయలేదా? ఇద్దరూ కలిసే ఇదంతా ప్లాన్ చేశారన్నమాట. ఆశ్రయం ఇచ్చిన నా భర్తని మోసం చేయాలని చూస్తావా? అక్క, రేపటితో నీ ఈ నాటకానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. గెట్ రెడీ అని మనసులోనే అనుకొని ఆ రికార్డింగ్ని తన ఫోన్లో సేవ్ చేసుకుంది. మరుసటి రోజు ఉదయం వరుణ్ సైలెంట్గా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు.
పల్లవి నేరుగా వెళ్ళి అతని ముందు నిలబడింది. వరుణ్, ఇప్పుడు నా మాట వినే పరిస్థితిలో మీరు లేరని నాకు తెలుసు, కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఫోన్లో ఆనంది వీడియో ప్లే చేసి వరుణ్ చేతిలో పెట్టింది. ఆ వీడియో చూస్తున్న వరుణ్ మొహంలో కంగారు, కోపం ఒకేసారి కనిపించాయి. అతనికి నోట మాట రాలేదు. కేవలం డబ్బు కోసం సొంత చెల్లెలి సంసారాన్ని కూల్చాలని చూసిందా అని వరుణ్కి పట్టరాని కోపం వచ్చింది. నేరుగా వెళ్ళి ఆనంది గది తలుపు తోశాడు. పల్లవి కూడా అతని వెనకే వచ్చింది. వాళ్ళిద్దరినీ అలా చూసి ఆనంది కంగారుగా, ఏంటి వరుణ్ అలా ఉన్నావు అని అడిగేలోపే వరుణ్ ఆమె చేతిలో ఫోన్ లాక్కొని కిందకి విసిరికొట్టాడు. నీకు డబ్బు అవసరమైతే అడగాల్సింది, నేనే ఇచ్చేవాణ్ణి, కానీ దానికోసం మా మధ్య గొడవలు పెడతావా? పల్లవి క్యారెక్టర్ని బ్యాట్ చేసి మమ్మల్ని విడదీయాలని చూస్తావా? ఒక ఆడదానివై ఉండి సొంత చెల్లెలి సంసారాన్ని కూల్చాలనుకుంటావా అని గట్టిగా అడిగాడు. ఆ మాటలకి ఆనందికి షాక్ తగిలినట్టయింది. తన ప్లాన్ మొత్తం వరుణ్కి తెలిసిపోయిందని అర్థమై భయంతో వణికిపోయింది. వరుణ్ అది అని కవర్ చేయడానికి ట్రై చేసింది. ఇంకొక్క మాట మాట్లాడకు. అసలు నువ్వు పల్లవికి అక్కవవ్వడం దాని దురదృష్టం. పాపమని జాలి తలిచి ఇంట్లోకి రానిస్తే మాకే ద్రోహం చేస్తావా? ఇంకొక్క నిమిషం కూడా నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటకు పో. మళ్ళీ నా భార్య జోలికి కానీ నా జోలికి కానీ వస్తే రాహుల్ గాడితో సహా నిన్ను జైల్లో పెట్టిస్తాను. గెట్ అవుట్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వరుణ్ అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి ఆనందికి ఇంకా మాట్లాడే ధైర్యం రాలేదు. సైలెంట్గా తన బ్యాగ్ తీసుకొని తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పల్లవి ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. వరుణ్ నెమ్మదిగా పల్లవి దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. నన్ను క్షమించు పల్లవి. కట్టుకున్న భార్య కంటే ఎదుటి వాళ్ల మాటలనే ఎక్కువగా నమ్మాను. నువ్వు ఎంత బతిమాలుతున్నా కనీసం పట్టించుకోలేదు. నీ స్థానంలో నేనుంటే బహుశా ఈ బాధ తట్టుకోలేక నిన్ను వదిలి వెళ్ళిపోయేవాణ్ణేమో. కానీ నువ్వు నా కోసం, నా ప్రేమను దక్కించుకోవడం కోసం ఒంటరిగా పోరాడావు. కళ్ళతో చూసిన అబద్ధాన్ని నమ్మి నిన్ను దూరం చేసుకోబోయాను. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు అని ఆమె చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పల్లవి చిన్నగా నవ్వి వరుణ్ కన్నీళ్లు తుడుస్తూ, అయిపోయిన దాని గురించి ఇంకా బాధపడకండి వరుణ్. ఆ టైంలో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో మీరు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అని చాలా భయం వేసింది. ఏదేమైనా ఇప్పుడు నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు. నాకు అదే చాలు అంటూ వరుణ్ భుజం మీద వాలిపోయింది. వరుణ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఒక్క కౌగిలితో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ మాయమైపోయాయి. సో ఇదండి ఇవాల్టి మన కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ కొట్టండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో కూడా మన ఛానల్లోదే. టైం ఉంటే అది ఒకసారి చూసేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.